హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదాస్ బ్లాగ్స్. ఫస్ట్గా మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ కొట్టండి. వీడియోస్ అయితే ఈ మధ్య కొంచెం లేట్ వస్తున్నాయి, ఇంట్లో వీలు కాకనమాట. ఇక ఇప్పుడు అయితే రెగ్యులర్ పెడదాం, డే బై డే పెట్టినాం అనడాక. ఈ మధ్య 3 days 4 days అవుతుంది, అసలు వీడియోని పెట్టట్లేదు, నాకు అసలు తీరట్లేదు. ఈరోజు రోజైతే ఆడుంటుంది కదా, నేను కుకింగ్ చేసే దగ్గర, వంట చేసే దగ్గర. ఈరోజు మరి ఈడున్నా, ఎందుకంటే మామూలుగా బ్లాగ్స్ పెట్టక, అంటే కుకింగ్ బ్లాగ్స్ పెడుతున్నా, మామూలుగా రొటీన్ బ్లాగ్స్ పెట్టక చాలా రోజులు అవుతుంది. అందుకోసమని ఈరోజు సాయంత్రం బ్లాగ్ తీస్తున్నా. నేను ఇంత టెన్షన్ పడుతున్నా అంటే మా చిన్నోడు ఉన్నాడు, వాడు ఏడన్నా బ్లాగ్ను డిస్టర్బెన్స్ చేస్తామని చెప్పి నాకు భయం అవుతుంది. తీయడానికి అయితే బాగుండు ఈరోజు. అందుకే నేను ఈరోజు ముక్కు దగ్గర పెట్టుకోలేదు, బాగా తీస్తుంటే, లేదంటే ఇట్లా పెట్టుకోవాల్సి వచ్చు. మొత్తానికి ఈరోజు సాయంత్రం బ్లాగ్ అనమాట. అయితే మొన్న షాప్ ఉన్నప్పుడు అయితే షాప్లో తెచ్చుకుంటున్నాము, సామాన్లు తెచ్చుకునే అవి మా ఇంట్లో వాడుకునే వాళ్ళము. ఇప్పుడు షాప్ తీసేసి 15 నెలలు అవుతుంది. ఇక ఇప్పుడు నెల సరుకులు అన్నట్టు, వీలైనప్పుడు అన్నట్టు, లేదంటే 15 రోజులకు ఇట్లా వీలున్నే తెచ్చుకుంటాం. ఒక్కోసారి చాలా తెచ్చుకుంటాం. గజ్జులు పోతే మాత్రం ఖచ్చితంగా 2 months సరిపోయింది సరుకులు తెచ్చుకుంటాం. మధ్యలో అయిపోతే ఈడనన్నా, లేదంటే బాగా దౌలతాబాద్ పోయినప్పుడు అలా తెస్తూ ఉంటాడు. ఈ మధ్యలో చాలా రోజులు పోక 2 months బ్యాగ్ తెచ్చుకున్నాము, మళ్ళీ పోలేదు. ఇక అయిపోయిన కొద్దిగా తెచ్చిండు. అన్ని తెమ్మంట తెస్తే కానీ ఇంకా పప్పులకు సంబంధించి తెమ్మంట తేడు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ క్వాలిటీయా. కాబట్టి విమార్ట్, డిమార్ట్ కదండి, డిమార్ట్ అయితే సిటీలో ఉంది, విమార్ట్ గజ్వేల్ ఉంది కదా. అడిగినప్పుడు అన్ని పప్పులు ఎక్కువ శాతం తెచ్చుకున్నాం. పప్పులు ఇంకా మొన్న కొంచెం మీరు దొరకని తెచ్చుకుంటాము. ఇవి మొన్న పోయినుంటిమి గజ్వేల్కి విమార్ట్. ఇక ఆడ ఫంక్షన్ చేసుకొని పోయి వచ్చినాము. ఏమేమి తెచ్చినామో చూపిస్తా. ఇవన్నీ మా చిన్నోళ్ళకి ఇద్దరికి సంబంధించినవి సరుకులు. అంటే ఈరోజు ఈ సరుకులు మామూలుగా మా పిల్లలకి ఎక్కువ సంబంధించినవి, మేము కూడా తింటాం అనుకోని ఓన్లీ వీళ్ళకి ఎక్కువ సంబంధించినవి. ఫస్ట్ అయితే పల్లీలు. ఇన్నిగానే పల్లీలు ఎంత చేసినా అంటే లాస్ట్ చెప్తా, వీడియో లాస్ట్లో చెప్తా. నేను మామూలుగా ఇంట్లో తెచ్చుకుంటే 1 kg తెచ్చుకుంటాం, కేజీ కంటే ఎక్కువ తెచ్చుకోము, ఎందుకంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పి. అయిపోయిన కొద్ది తెస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలు. నేను కూర్చోబెట్టా, ఇక్కడ కూర్చో, అవు ఆమె కూర్చో, అవు సిట్ 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 తీసి అది నూకే గిట్ నూకేసి. ఇవి ఆకర్షినప్పుడు వాళ్ళే కానీ ఇప్పుడు వాడుతున్నాడు. సిట్ 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 చూడ చూడ. అమ్మయ్య, మమ్మీ దగ్గర కూర్చో. అమ్మయ్య. తర్వాత పాపడాలు. చెప్పిన పిల్లలకు సంబంధించి అన్ని, ఇప్పుడు అన్ని పిల్లలకు సంబంధించి వెళ్తాయి. ఇక బాగా బయట ఏంటి ఫుడ్ తినొద్దు అంటాడు. ఇంకా మా చిన్నోనికి అయితే తినడానికి ఏం ఉండలేవు, కురుకురేలు అన్నట్టు ఏమి ఉండట్లేదు. కాబట్టి ఇవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా కొన్ని చేసి పెడితే గడుపు 1 2 ఇచ్చిన కొద్ది తింటా ఉంటాడు. వాడు ఇప్పుడు ఒకటి వేస్తూ ఉండు, అది ఇంట్లో వేయనమాట, అంటే ఇంట్లో డీప్ ఫ్రై చేసింది. తర్వాత ఇదే పాప్కార్న్ అన్నమాట. మక్కచురువ అంటారా, మక్కచురువ. సారీ, పాప్కార్న్ కాదు. పాప్కార్న్ తింటలేడు, ఎక్కువ చేసినా తింటలేడు. అవి తేలే ఈసారి. ఈ మక్కచురువ చేసిన తెచ్చిండు. ఇవి చేసిన కూడా ఇవి అవే. ఇవి చేసి ఈ డబ్బాలో పోసిస్తే గడుక్కొని తింటాడు. అవి తినేది అదే నాన్న. మక్కచురువ. తర్వాత పానీపూరి ప్యాకెట్. ఇవి ఒకటి వలగొట్టింది మావాడు, అందుకే ఇస్తుంది ఈ రకంగా. చిన్న ప్యాకెట్ తెచ్చి, మనం కేజీ ప్యాకెట్ చేస్తే ఖరాబ్ అయినాయి, అంటే ఎక్కువ చేసుకోగా. ఈసారి అయితే ప్యాకెట్లు లెక్క ఇచ్చిండు. ఇది 27 రూపీస్ ప్యాకెట్. ఇవి కూడా వలగొట్టి అని చెప్పి అన్నీ లేచి ముదగట్టేసిన. మా వాడు చేయబట్టి ఇట్లా వేయాల్సి వస్తుంది అనమాట. కుడుకలు. ఈ కుడుకలు ఎందుకు వేసుకున్నాం కూడా చెప్తా. కుడుకలు మ్యాక్సిమం ఇంట్లో తెచ్చుకోము. ఎప్పుడన్నా పోలేలు చేసుకోవడానికి, ఎప్పుడన్నా ఫంక్షన్లకు తప్ప ఉత్తప్పుడు ఎప్పుడు ఏమో. ఈసారి 1/2 kg ఇచ్చినాం. ఇవి ఈ 2 ఒక పని కోసం తెచ్చినాం. తర్వాత హోల్ గరం మసాలా అయిపోయినాయి. ఇలాచి, సాజీరా, చెక్క, లవంగాలు అన్నీ వచ్చినాయి. ఇదేమో 170 రూపాయలట. అనిపిస్తుందా వీడియోలో? తర్వాత పచ్చ పొంగలు. ఇవైతే మేము చాలా రోజులు అవుతుంది తినక. షాప్లోకి తెచ్చినప్పుడు తిన్నాం, ఇంచుమించు 2-3 years ఎక్కువ అవుతుంది ఇలా ఇలాంటివి తినక. ఇవి కూడా 1 kg, అన్ని కేజీ తెచ్చాము. ఎక్కువ తెలియదు, కేజీ. ఇవి కూడా మా పిల్లల కోసమే. శ్రద్ధ స్నాక్స్ లెక్క కూడా అవుతాయి. అది మొత్తం గట్ట తీయద్దు నానా, టైట్ పెట్టిన అంతే. అన్ని తినడు, ఒక్కొక్కటి ఇస్తాడు. 2-3 ఇస్తే ఎక్కువ ఇస్తే తినడు, అన్ని వాళ్ళు కోస్తాడు. ఇలా గుడ్ బాయ్. ఏంది మైదా పిండి 1
కేజీ అంతే. ఎప్పుడన్నా వెరైటీ వేసుకోవడానికి ఖచ్చితంగా ఇదే ఈ పిండి వాడాలన్నప్పుడు వాడతాం, ఇది ఎక్కువ శాతం వాడడం కానీ అట్లా అంతే. ఇది తర్వాత అప్పడాలు, ఇవి కూడా తీయడానికి మాత్రమే, పిల్లలకు మాకు పప్పుచారు వేసినప్పుడు, పప్పు చప్పటి పప్పు వేసినప్పుడు అంతే. తర్వాత షాంపూలు, నువ్వులు అయితే ఇక అప్పుడప్పుడు ఏంటిది ముద్ద వంకాయ అయినప్పుడు, లేదంటే కాకరకాయ ఇట్లా ఫ్రై అంటే కొంచెం పొడి వేసి వేయడానికి టేస్ట్ కోసం అంత పావుకిల్ ఇది ఒక్కిల్ని. 1/2 కేజీ బెల్లం పొద్దున ఇస్తా అప్పుడప్పుడు. ఈ మధ్యలో చాలా రోజులు 2-3 months అవుతుంది మనకి ఇక మర్చిపోయినట్టు అయింది. అంతకుముందు అయితే రెగ్యులర్ తింటాడు, ఇప్పుడు తింటాడా తినడా చూడాలి. కొంచెం మర్చిపోయినట్టు అయింది. 1/2 కేజీ ఇచ్చాను, అందుకే ఎక్కువ తక్కువ తెలియదు. తర్వాత ఇవి ఏమంటారు, పెసర్లు మర్చిపోతున్నా. పెసర్లు మొలకెత్తిన గింజలు తినడానికి, లేకపోతే నానబెట్టి మిక్సీ దోశ పోసుకోవడానికి. ఇవి గిన్నె, ఇవి చూడడానికి గిన్నె ఉన్నాయి కదా, నానబెట్టి గిన్నె అవుతాయి కాబట్టి గిన్నె అయినా మస్తు రోజులు అవుతాయి. ఇవి మన కిలా అంతే. ఇవైతే గోధుమలు మొరడాక పిండి దౌలతాబాద్ అక్కడ పట్టించుకోవచ్చు. గోధుమలు తీసుకొని ఆన్నే పట్టించు. ఇప్పుడు ఆ షాప్లో అమ్ముతలేరట కాబట్టి ఇప్పుడు 15 days ఏమవుతుంది మేము ఏంటి చేప తినక. పిండి తెమ్మంటే ప్యాకెట్ తెస్తలేడు. ఇక గజులు ఉన్నప్పుడు తెచ్చుకుంటే అంటే ఇవి తెచ్చుకుందామని చెప్పి అప్పటి నుంచి ఊకున్నాము. ఇక తెచ్చిండు, పట్టించుకోవాలి. ఇలా పోతే పట్టించుకోవచ్చు కానీ పోలేదు, రేపు పోతాడు. ఇక ఇవి పిండికే. ఇవి శనగలు, ఇవి కూడా కొంచెం ఒక్కోసారి గుడాలకు లేకపోతే మొలకలకు, ఈ 2. ఇవి పుట్నాలు అయితే చట్నీలు వేస్తా, లేదంటే మా శ్రద్ధ చక్కెర ఇది కలుపుకుని తింటుంది స్కూల్కి వచ్చినాక, లేదంటే ఉత్తప్పుడు టైంపాస్ కానప్పుడు తింటుంది మంచిగా. కాబట్టి అట్లా స్నాక్స్ కూడా పెట్టుకోతుంది. చక్కెర ఇవి ఒక చిన్న డబ్బాలు పెట్టుకుని పోతుంది తినడానికి. గంతే. సోడా అప్పుడు పాలు వలుగుతామని చెప్పి కొంచెం చికెన్ అంతే అప్పుడప్పుడు వేస్తా ఒక్కోసారి, లేకపోతే అర్జెంటు ఏమన్నా బజ్జీలు ఇట్లా చేసుకున్నప్పుడు అంతే. ఇవి అయితే నేను ఇవి గిన్నె మేము తీసుకున్నామంటే మస్తు రోజుల నుంచి అనుకుంటుండే బాబా. ఇప్పుడు మస్తు రోజులు అంటే ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు చిన్నోడు పుట్టినప్పటి నుంచి వాడికి నూనె పట్టిస్తాను కదా. ఇప్పుడు ఏమో చిన్నోడు కూడా నువ్వుల నూనె తెచ్చినప్పుడు ఆ డబ్బల నూనె ఎందుకు, నువ్వులు తీసుకొని పట్టిద్దాం అన్నాడు. ఇక అట్లా డీలే అయ్యి మనకి అసలు పట్టేయలేదు. అంటే అది పట్టించింది నువ్వుల నూనె డబ్బానే తెచ్చి పెట్టినవానికి. ఇక ఇంట్లో కూడా ఇంచుమించు 1 year నుంచి తంటుండు. ఏంటిదంటే నూనె కలిసి వస్తుంది కదా, మనం ఇంట్లో పట్టించుకుని ఫ్రెష్ ఉంటుందని చెప్పి పల్లి నూనె పట్టించుకుందామని చెప్పి 3 kilos తీసుకున్నాము. మంచినే. ఇది కూడా కొబ్బరి నూనె కూడా అట్లే వేద్దామని చెప్పి ఒక 1/2 kg తీసుకున్నాము. కానీ ట్విస్ట్ ఏంటంటే చెప్పన్నా, మిల్లులో పట్టినంటే మినిమం 10 kilos పల్లీలు అయితేనే పడతారట. మాకు తెలియకుండా మేము ఫస్ట్ మాటలో తీసుకున్నాక షాప్కి పోయినాం, పట్టించే మిల్లు కడిగినాము. వాళ్ళు చెప్పారు అనమాట మినిమం 10 kilos ఉంటేనే పడదాం, లేదంటే పట్టాము. ఈ తర్వాత ఎంత అయినా సరే అని చెప్పి అన్నారు. ఇక ఇవైతే ఇట్లే తెచ్చేసుకున్నాము. ఇంకో కిలోకి 7 kg తీసుకొని పట్టిస్తే ఎన్ని కిలోలు వస్తాయి? 3 kilos, 3.5 నుంచి 4 kilos వస్తుందట నూనె. కానీ కేజీకి ఎట్లా, కేజీకి 120 rupees. ఇవి ఇంకా పట్టినోనికి ఎంత మాకు తెలియదు కానీ అంటే 800 అయితే 1200 అయితే 1200 రూపాయలకు 3 kiloల నూనె వస్తుందట. మనకు ఉత్తప్పుడు 1200కి ఎంత ఎన్ని కిలోల నూనె వస్తుంది? 15 kilos డబ్బా సార్. 1200కు పెద్ద 12 kilos డబ్బా వస్తుంది. కానీ ప్యూర్ చూడరి, ప్యూర్ 1200కే 3 kilos నుంచి అంటే 3 kiloల నుంచి 4 kilos అంటే అది ఖచ్చితంగా కల్తీ అన్నట్టే లెక్క కదా. సన్ఫ్లవర్ అయినా ఖచ్చితంగా అంతే కాబట్టి అనుకుంటున్నాం. కానీ చూడాలి. ఒకసారి పల్లిది తెచ్చిండు, పల్లి నూనె వాడదామని చెప్పి అప్పుడు నాకు కొంచెం దురదలేసింది. కానీ ప్యాకెట్ మరి ఇది పట్టించుకుంటే ఎట్లుంటుంది చూడాలి. మేము సన్ఫ్లవర్ వాడతాము. ఈసారి అయితే చూడాలి ఇది పట్టించుకుని ఎట్లుంటుంది. ఇంకోటి అంటే ఎక్కువ రేట్ కాబట్టి కూరగాయలు వేసి కూడా కొంచెం వేస్తాము. ఎందుకంటే వేసేటప్పుడు యాదకొస్తుంది అంత రేట్ పెట్టి తెచ్చినామని చెప్పి. ఇప్పుడైతే మామూలుగా ఎప్పుడు ఉరికొస్తాము అంతా మేము వాడంగానే డీప్ ఫ్రై ఇట్లా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అంతే. చూడాలి ఎట్లా ఎన్ని రోజులు వస్తుంది ఏం కదా పట్టించుకుంటే. ఇది కూడా క్యాన్సల్ అయిపోయింది. ఇదైతే ఇక ఇవి కూడా మినిమం 10 kilos అయితేనే పడతారట నూనె, లేదంటే వాళ్ళు పట్టింది ఇస్తారట. ఆ నూనె ఎట్లా పడతారంటే కొబ్బరి నూనెది మన ఊళ్ళల్లో వస్తుంది చూడు, కొబ్బరి కుడుకలకి చక్కెర, చింతపండుకు చక్కెర అని కూడా వస్తుంది చూడు, ఆ పాత కొబ్బరి తీసుకొని పడతారు వాడ.
అంత ఖరాబ్ అయినాయి పుచ్చిపోయి పడతారు కాబట్టి ఆ నూనె ఇస్తారు కుల్లా నూనె అది ఇస్తామన్నారు దాన్ని తీసుకురాలేదు ఇక ఇవి సరుకులు తెచ్చుకున్నాం ఇంట్లోకు ఇంకా శ్రద్ధ అయితే రాదు ఇక మామిడి పొడుగు ఇక ఇస్తే ఎక్కటాకి ఇస్తే ఒకటి వేసా పురుపురు వేసేస్తారు అన్ని కింద పోసిండు ఏరుకొని తింటుండు వాళ్ళు ఏదో వాళ్ళు పోస్తున్నాడు అమ్మి హాయ్ చెప్పు అబ్బాయ్ చెప్పు గుడ్డు అది తినడు బిజీ ఇదా ఇదా మమ్మీదా 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 ఒకసారి మమ్మీదా 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 అమ్మయ్య అమ్మయ్య హాయ్ చెప్పు ఇప్పుడు ఇవన్నీ అయితే ఇక మేము కూడా కొనుక్కొని తింటాం కానీ వచ్చి పిల్లక తెచ్చుకుందాం పిల్లలు వీడికైతే మస్తు ఏం ఒక్కోసారి ఏడుస్తూ ఉంటాడు వాడు ఏం ఇచ్చినా తినడు ఏంటిదంటే మిగతా ఇంట్లో ఇచ్చిన ఏం తినడు తింటే ఓన్లీ ఉత్తారు రైస్ తింటాడు ఆ రైస్లో కూడా ఏం కర్రీస్ వేసుకోడు ఎప్పుడైనా పెరుగు కొంచెం నెయ్యి అంతా మిర్చి ఇంకేం తినడు ఇవి ఇస్తే కొంచెం టైంపాస్గా ఆడుకుంటాడు అని చెప్పి తెచ్చినాం ఇంకా ముందాలు మురమురేలు కొందామన్నా కొన్నాడు పేలాలు ఉత్త పేలాలు తింటాడు ఇంకా కొన్ని దేని ఉన్నాయి ఏంటి అంటే పేలాల ప్యాకెట్ మెడిమిక్స్ సబ్బులు తేలేదు ఇంకొంచెం సామాన్ తేలేదు చక్కెర ఇక అడికలు మోసులు బాగా వెయిట్ అవుతుంది అని చెప్పి దొలతబాలు చేస్తుంటే ఇక్కడ దొరికేటి తేలేదు ఇవి దొరికనే తెచ్చుకున్నాం ఇది ఇక చాలా రోజులకు తెచ్చుకున్నాము ఇది ఎన్ని రోజులు అయితే చూడాలి ఇక ఫాస్ట్ నడుస్తాయి ఇవైతే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు వీడియో ఇక నైట్ కొంచెం లాగ్ తీస్తా ఏమేమి అనుకుని తినేది నైట్కి వెళ్దాం హాయ్ అండి ఇక ఈరోజు అయితే ఇప్పటిదాకా రొయ్యల కూర ఉన్నా అది మొత్తం ఫుల్ వీడియో తీస్తున్నా అనమాట అందుకే ఇలా లాస్ట్కి తినేటప్పుడు తీస్తున్నా ఫస్ట్ టైం వండా ఇంకోటి మట్టి పాత్రలు ఉన్నాయి మట్టి కొండలా అది అందుకే కింద పెట్టడానికి భయం అయింది అది కొంచెం అది పెట్టి క్లాత్ వేసి ఇచ్చింది అనమాట అది ఫస్ట్ టైం వండా మంచిగా అయిందట తింటుండు ఇక నేనైతే ఫిష్ తినా కాబట్టి మామిడికాయ తొక్కు పెరుగు నేను వేడి అన్నంలో మంచిగా ఉంటుంది నాకు ఇష్టం కూడా అందుకే ఈరోజు నైట్ ఏమో ఉండేది శ్రద్ధమ్మ పప్పు వేసుకొని తిన్నా చిన్నోని కూడా పెరుగు వేసి తినబెట్టిన ఇది మా నైట్ డిన్నర్ ఏమైంది నేను కూడా ఇంట్లో మా తొక్కైతే సూపర్ స్పైసీ అయితే ఇది నూనె మాత్రం ఎక్కువ మా తొక్కులో నూనె అప్పుడు తక్కువ అయితే అన్నారు నూనె కిందికి వేరింది పైనకి ఎప్పుడైతే కిందికి సరిపోయింది నూనె మరీ ఎక్కువగా మంచిగా అయింది కదా మన అంట మామూలుగా ఉంది మోతాదుగా ఇప్పుడైతే కొంచెం పెరిగేసుకుంటా
పచ్చి నూనె తాగుతున్నాను కానీ బొమ్మలన్నీ ఏడాడు ఉన్నాయి. అవన్నీ తీయాలి ఇంకా లేట్ అయిందని తింటుంది ఇక. ఇప్పుడు పెరుగు గండం గడిపోతా. ఇంకైతే వీడియో చేస్తలేదు అందుకే వచ్చా. తెచ్చిదే 20 రూపాయలు ఏమైనా అయిపోయాయి అంతే. మా పిల్లలతో మంచిగా హాయం అనుకోరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.